జిందాల్ వ్యవహారంలో మరి రోజు రోజుకి కూడా కొత్త అంశాలన్నీ కూడా మరి మా దగ్గరికి వస్తున్నాయి. మేము ఈ ముందు ఉంచుతూ ఉన్నాం. ఏదైతే ఈ ప్రాంతంలో కంపెనీ తీసుకొని వస్తాం, ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది అని 2006 నుంచి కూడా మరి జిందాల్ యాజమాన్యం అవనండి, ఆ రోజున ప్రభుత్వ అధికారులు అవనండి, మరి ఈ ప్రాంతం అంతా కూడా సర్వే చేసి మరి ఇక్కడ ఉన్న రైతులందరినీ కూడా మరి ఒప్పించి పంచాయతీలో తీర్మానం చేసి ఇస్తే మరి మేము ఆ తీర్మానానికి కట్టుబడి ఆ తీర్మానాలకి లోబడి ఇచ్చిన మాట ఏది కూడా మరి ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా నెరవేరుస్తాననేసి మరి ఆ రోజు ప్రభుత్వాలు చెప్పడం, మరి దాన్ని నమ్మి ఈ ప్రాంతంలో ఉన్న అటు బొడవర పంచాయతీ, కిల్తంపాలెం పంచాయతీ, ముసిరిపల్లి పంచాయతీలో ఉన్న రైతులందరినీ కూడా మరి ఆ రోజున్న సర్పంచులు అవనండి, గ్రామంలో ఉన్న పెద్దలు అయితే అవనండి, అందరూ కూడా ఇదిగో కంపెనీ వస్తే మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది కాబట్టి మీ అందరూ కూడా భూములు ఇస్తే బాగుంటుందని, ఇష్టం ఉన్నా లేకపోయినా మరి చాలామంది సరే అయితే కంపెనీ వస్తే మా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, మాతో పాటు ఈ చుట్టుపక్కల ఉన్న కుటుంబాలన్నీ కూడా అభివృద్ధి చెందుతాయి, చాలామంది నిరుద్యోగులు ఉన్నారు ఈ ప్రాంతంలో, అందరికీ ఉద్యోగాలు వస్తాయి అని ఒక మంచి ఆలోచనతోటి మరి అందరూ కూడా మరి ఒప్పుకోవడం జరిగింది. అందులో కొంతమందికి ఇష్టం లేకపోయినా మరి ఒప్పించి మరి తప్పదు ఈ అభివృద్ధిలో మనం భాగస్వామ్యం అవ్వాలని మరి చెప్తూ మరి ఆ రోజు గ్రామంలో ఉన్న సర్పంచులు మరి ఒక తీర్మానాలు చేయడం జరిగింది. మరి ఆ తీర్మానాలన్నీ కూడా మరి బొడవర పంచాయతీ, కిల్తంపాలెం పంచాయతీ, ముసిరిపల్లి పంచాయతీ మరి 3 పంచాయతీ నుంచి కూడా తీర్మానాలు ఇవ్వడం జరిగింది. పెదకండపల్లి రైతులు కూడా కిల్తంపాలెంలోనే ఉంటారు. మరి ఇందులో చూసుకుంటే సుమారు 9 అంశాల మీద ఆ రోజు తీర్మానాలు అయితే ఇవ్వడం జరిగింది. 9 అంశాలు కూడా ఏది ఈ కంపెనీ నెరవేర్చింది అంటే ఒక్క అంశం కూడా నెరవేర్చలేదని కాగితం పట్టుకొని నేను చూపించి మరి చెప్తా ఉన్నాను. ఒక్క అంశం కూడా దీంట్లో నెరవేర్చలేదు. పంచాయతీ ఏదైతే మరి గ్రామ పంచాయతీ తరఫున ఆమోదం ఏదైతే ఇచ్చారో ఇందులో ఒకటి కూడా ఆమోదించలేదు పూర్తి స్థాయిగానే నేనైతే చెప్తా ఉన్నాను. ఒక దురదృష్టం ఏంటంటే ముసిరిపల్లి పంచాయతీకి 3 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ముసిరిపల్లి రెవెన్యూ గ్రామం, చెనకండేపల్లి, చీడిపాలెం, ఇంకా విశ్వనాథపురం కూడా 4 రెవెన్యూ గ్రామాలు ఉన్నప్పటికీ చెనకండేపల్లి, చీడిపాలెం గ్రామానికి సంబంధించిన భూములకు మాత్రమే మరి పంచాయతీ మరి ఆమోదం తెలిపింది. ఆ భూములు తీసుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదని పంచాయతీ ఆమోదం తెలిపింది. అయినప్పటికీ కూడా ఏదైతే రోడ్డు పక్కన ముసిరిపల్లి భూములు ఉన్నాయో అక్కడ గిరిజనులు తాటిపూడి నుంచి నిర్వాసితులై వచ్చున్నారు, వాళ్ళకి పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ భూములు కూడా 2006లో గ్రామ సభ అయిన తర్వాత 2008 డిసెంబర్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. ఆ సర్వే నెంబర్లు కూడా వేసి అడ్డదారిలోని మరి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది.